ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలు కొనసాగుతున్న వేళ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అయితే గ్రామాల్లో జనాభా లేకపోయినప్పటికీ గ్రామాల్లో ఆ వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించడంపై ఇప్పటి వరకు హైకోర్టులో దాదాపు 6 పిటిషన్లు దాఖలయ్యాయి. 6 పిటిషన్లను నిన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారణ చేపట్టారు. దానిపై కీలక కామెంట్ చేశారు. జనాభా లేకుండా వాళ్ళకి రిజర్వేషన్లు ఎట్లా కేటాయిస్తారు అంటూ ఆమె సంచలన కామెంట్ చేశారు. అట్లాగే ఈ అభిప్రాయంలో ఈ ఇష్యూకి సంబంధించి హైకోర్టు ఏ తీర్పు ఇచ్చినా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలు కొనసాగుతున్న వేళ ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో దాన్ని వెంటనే ఈ 6 పిటిషన్లు ఏవైతే ఉన్నాయో జనాభా లేకుండా రిజర్వేషన్ల కేటాయింపు సంబంధించి 6 పిటిషన్లకు సంబంధించి డివిజన్ బెంచ్ దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని నిన్న విచారణ సందర్భంగా హైకోర్టు పేర్కొనడం జరిగింది. కొద్దిసేపట్లో కాసేపట్లో డివిజన్ బెంచ్ ఈ ఇష్యూలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతూ ఉన్నది హైకోర్టులో. మనకైతే దాదాపు 6 చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా 10 ఉమ్మడి జిల్లాల పరిధిలో అంటే గ్రేటర్ హైదరాబాద్ మినహా 10 ఉమ్మడి జిల్లాల పరిధిలో పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే కొన్ని గ్రామాల్లో ఆ జనాభా లేకపోయినప్పటికీ ఆ రిజర్వేషన్లు కేటాయించడంపై చాలామంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మనకు ఉదాహరణ చూస్తే వరంగల్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్పట్నం గ్రామంలో కేవలం 6 ఎస్టీ జనాభా ఉంటే అందులో సర్పంచి 2 వార్డు స్థానాలను ఎస్టీలకు కేటాయించారు. అంటే 6 జనాభా ఉన్న ఎస్టీలు 6 ఉంటే వాళ్ళకు ఒక సర్పంచ్ స్థానంతో పాటు 3 వార్డు సభ్యులు కేటాయించారు. అట్లెట్లా కేటాయిస్తారు అంటూ మహమూద్పట్నానికి సంబంధించిన ఒక వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఏం పేర్కొన్నారంటే 2011 జనాభా లెక్కల ప్రకారం రొటేషన్ పద్ధతిలో వీటిని రిజర్వేషన్లు కేటాయించే క్రమంలో ఇట్లాంటి సందర్భం ఏర్పడిందని కోర్టుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజాస్వామ్య విలువలకు ఆటంకం ఏర్పడుతుందనే వ్యాఖ్యలు చేసింది కోర్టు. అట్లాగే నల్గొండ జిల్లా చింతపల్లి మండలం తక్కలపల్లిలో ఎస్టీ ఓటర్లు 8 మంది ఉండగా సర్పంచ్ స్థానాన్ని ఎస్టీలకు రిజర్వ్ చేశారు. అంటే ఎస్టీ ఓటర్లు 8 మందే ఉంటే ఆ 8 మంది ఉన్న ఎస్టీలకు సర్పంచ్ స్థానం ఎట్లా కేటాయిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. అట్లాగే వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి అనే గ్రామంలో ఎస్సీ మహిళా రిజర్వేషన్ వచ్చింది. అలా ఎస్సీ మహిళ ఒకే ఒక ఆమె ఉంది. వాళ్ళ భర్త లేడు. ఇద్దరు ఆడబిడ్డలు ఉంటే ఆమెకు పెళ్లి చేసి పంపించింది. అట్లాంటి సందర్భంలో ఒకే ఎస్సీ ఓటర్ ఉన్నటువంటి ఆ గ్రామానికి సర్పంచ్ స్థానంతో పాటు 3 వార్డు సభ్యులను ఎస్సీలకు ఎట్లా కేటాయిస్తారంటూ అది కూడా దానిపై కూడా ఒక పిటిషన్ దాఖలైంది. దానికి సంబంధించి హైకోర్టులో విచారణ కూడా జరిగింది. నల్గొండ జిల్లా అనుముల మండలం శివాలయం పేరూరు గ్రామంలో ఎస్టీలే లేరు అసలు. అయినా సర్పంచ్తో పాటు 4 వార్డు సభ్యులు కూడా ఎస్టీ రిజర్వ్ అయినాయి. ఎస్టీలే లేని గ్రామంలో ఎస్టీలకు రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు, సర్పంచ్ స్థానము ఎస్టీలకు ఎట్లా కేటాయిస్తారు దాని మీద కూడా పెద్ద ఎత్తున ఆ గ్రామ ప్రజల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా కాగజ్ నగర్ మండలం బట్పల్లిలో సర్పంచ్ వార్డు మెంబర్ స్థానాలు 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీలకు ఖరారు చేశారు. అక్కడ నిజానికి ఎస్టీలు లేని దగ్గర వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వడం, ఒకవేళ ఉన్నా కానీ ఒకరిద్దరు ఎస్సీ కావచ్చు, ఎస్టీ ఓటర్లు కావచ్చు, ఒకరిద్దరు ఎస్టీ ఓటర్లు ఉన్నా కానీ సర్పంచ్ స్థానంతో పాటు వార్డు స్థానాలు కూడా వాళ్లకు కేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇట్లాంటి సందర్భంలో దాదాపు 6 పిటిషన్లు దాఖలయ్యాయి. నిన్న హైకోర్టులో దీనిపై సింగిల్ బెంచ్ విచారణ జరిగింది. జస్టిస్ ఈ విచారణకు సంబంధించి డివిజన్ బెంచ్ రిజిస్ట్రీ ముందు ఈ కేసును ఉంచాలని, దీనికి ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న వేళ ఇప్పుడు ఎట్లాంటి తీర్పు ఇచ్చినా కానీ అది కొంత సంచలనంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో డివిజన్ బెంచ్ దీనిపై ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు వెలువరిస్తుందని నిన్న హైకోర్టు తెలపడం జరిగింది. మరి కాసేపట్లో డివిజన్ బెంచ్లో కూడా ఈ అంశంపై విచారణ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు కనుక సింగిల్ బెంచ్ తీర్పు సందర్భంగా జస్టిస్ ఏదైతే అభ్యంతరాలు వ్యక్తం చేశారో అట్లాంటి అభ్యంతరాలే డివిజన్ బెంచ్లోనూ వ్యక్తం అవుతే ఏదైతే రిజర్వేషన్లు ఆయా సామాజిక వర్గాలు లేని చోట రిజర్వేషన్లు ఏదైతే అమలు అవుతా ఉన్నాయో ఆయా గ్రామాల్లో ఎన్నికలను రద్దు చేసి మళ్ళీ రిజర్వేషన్లు కేటాయించి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంటుందని మనకు నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించబోతుందని చెప్పవచ్చు. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలు కొనసాగుతున్న వేళ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అయితే గ్రామాల్లో జనాభా లేకపోయినప్పటికీ గ్రామాల్లో ఆ వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించడంపై ఇప్పటి వరకు హైకోర్టులో దాదాపు 6 పిటిషన్లు దాఖలయ్యాయి. 6 పిటిషన్లను నిన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారణ చేపట్టారు. దానిపై కీలక కామెంట్ చేశారు. జనాభా లేకుండా వాళ్ళకి రిజర్వేషన్లు ఎట్లా కేటాయిస్తారు,
అంటూ ఆమె సంచలన కామెంట్ చేశారు. అట్లాగే ఈ అభిప్రాయంలో ఈ ఇష్యూకి సంబంధించి హైకోర్టు ఏ తీర్పు ఇచ్చినా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలు కొనసాగుతున్న వేళ ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో దాన్ని వెంటనే ఈ 6 పిటిషన్లు ఏవైతే ఉన్నాయో జనాభా లేకుండా రిజర్వేషన్ల కేటాయింపు సంబంధించి 6 పిటిషన్లకు సంబంధించి డివిజన్ బెంచ్ దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని నిన్న విచారణ సందర్భంగా హైకోర్టు పేర్కొనడం జరిగింది. కొద్దిసేపట్లో మరి కాసేపట్లో డివిజన్ బెంచ్ ఈ ఇష్యూలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతూ ఉన్నది హైకోర్టులో. మనకైతే దాదాపు 6 చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా 10 ఉమ్మడి జిల్లాల పరిధిలో అంటే గ్రేటర్ హైదరాబాద్ మినహా 10 ఉమ్మడి జిల్లాల పరిధిలో పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే కొన్ని గ్రామాల్లో ఆ జనాభా లేకపోయినప్పటికీ ఆ రిజర్వేషన్లు కేటాయించడంపై చాలామంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మనకు ఉదాహరణ చూస్తే వరంగల్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్పట్నం గ్రామంలో కేవలం 6 ఎస్టీ జనాభా ఉంటే అందులో సర్పంచ్ 2 వార్డు స్థానాలను ఎస్టీలకు కేటాయించారు. అంటే 6 జనాభా ఉన్న ఎస్టీలు 6 ఉంటే వాళ్ళకు ఒక సర్పంచ్ స్థానంతో పాటు 3 వార్డు సభ్యులు కేటాయించారు. అట్లా కేటాయిస్తారు అంటూ మహమూద్పట్నానికి సంబంధించిన ఒక వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఏం పేర్కొన్నారంటే 2011 జనాభా లెక్కల ప్రకారం రొటేషన్ పద్ధతిలో వీటిని రిజర్వేషన్లు కేటాయించే క్రమంలో ఇట్లాంటి సందర్భం ఏర్పడిందని కోర్టుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజాస్వామ్య విలువలకు ఆటంకం ఏర్పడుతుందనే వ్యాఖ్యలు చేసింది కోర్టు. అట్లాగే నల్గొండ జిల్లా చింతపల్లి మండలం తక్కలపల్లిలో ఎస్టీ ఓటర్లు 8 మంది ఉండగా సర్పంచ్ స్థానాన్ని ఎస్టీలకు రిజర్వ్ చేశారు. అంటే ఎస్టీ ఓటర్లు 8 మందే ఉంటే ఆ 8 మంది ఉన్న ఎస్టీలకు సర్పంచ్ స్థానం ఎట్లా కేటాయిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. అట్లాగే వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి అనే గ్రామంలో ఎస్సీ మహిళా రిజర్వేషన్ వచ్చింది. అలా ఎస్సీ మహిళ ఒకతే ఉంది, ఒకే ఒక ఆమె ఉంది, వాళ్ళ భర్త లేడు, 2 ఆడబిడ్డలు ఉంటే ఆమెకు పెళ్లి చేసి పంపించింది. అట్లాంటి సందర్భంలో ఒకే ఎస్సీ ఓటర్ ఉన్నటువంటి ఆ గ్రామానికి సర్పంచ్ స్థానంతో పాటు 3 వార్డు సభ్యులను ఎస్సీలకు ఎట్లా కేటాయిస్తారంటూ అది కూడా దానిపై కూడా ఒక పిటిషన్ దాఖలైంది. దానికి సంబంధించి హైకోర్టులో విచారణ కూడా జరిగింది. నల్గొండ జిల్లా అనుముల మండలం శివాలయం పేరూరు గ్రామంలో ఎస్టీలే లేరు అసలు. అయినా సర్పంచ్తో పాటు 4 వార్డు సభ్యులు కూడా ఎస్టీ రిజర్వ్ అయినాయి. ఎస్టీలే లేని గ్రామంలో ఎస్టీలకు రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు, సర్పంచ్ స్థానము ఎస్టీలకు ఎట్లా కేటాయిస్తారు దాని మీద కూడా పెద్ద ఎత్తున ఆ గ్రామ ప్రజల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా కాగజ్ నగర్ మండలం బట్పల్లిలో సర్పంచ్ వార్డు మెంబర్ స్థానాల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీలకు ఖరారు చేశారు. అక్కడ నిజానికి ఎస్టీలు లేని దగ్గర వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వడం, ఒకవేళ ఉన్నా కానీ ఒకరిద్దరు ఎస్సీ కావచ్చు, ఎస్టీ ఓటర్లు కావచ్చు, ఒకరిద్దరు ఎస్టీ ఓటర్లు ఉన్నా కానీ సర్పంచ్ స్థానంతో పాటు వార్డు స్థానాలు కూడా వాళ్లకు కేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇట్లాంటి సందర్భంలో దాదాపు 6 పిటిషన్లు దాఖలయ్యాయి. నిన్న హైకోర్టులో దీనిపై సింగిల్ బెంచ్ విచారణ జరిగింది. జస్టిస్ ఈ విచారణకు సంబంధించి డివిజన్ బెంచ్ రిజిస్ట్రీ ముందు ఈ కేసు ఉంచాలని, దీనికి ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న వేళ ఇప్పుడు ఏది ఇచ్చినా ఎట్లాంటి తీర్పు ఇచ్చినా కానీ అది కొంత సంచలనంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో డివిజన్ బెంచ్ దీనిపై ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు వెలువరిస్తుందని నిన్న హైకోర్టు తెలపడం జరిగింది. మరి కాసేపట్లో డివిజన్ బెంచ్లో కూడా ఈ అంశంపై విచారణ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు కనుక సింగిల్ బెంచ్ తీర్పు సందర్భంగా జస్టిస్ ఏదైతే అభ్యంతరాలు వ్యక్తం చేశారో అట్లాంటి అభ్యంతరాలే డివిజన్ బెంచ్లోనూ వ్యక్తం అవుతాయి. ఏదైతే రిజర్వేషన్లు ఆయా సామాజిక వర్గాలు లేని చోట రిజర్వేషన్లు ఏదైతే అమలవుతా ఉన్నాయో ఆయా గ్రామాల్లో ఎన్నికలను రద్దు చేసి మళ్ళీ రిజర్వేషన్లు కేటాయించి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంటుందని మనకు నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించబోతుందని చెప్పవచ్చు.